మీరు ఊహించగలరా? ఒక వ్యక్తి తన కుటుంబాన్ని హత్య చేసిన వారిని క్షమించడమే కాకుండా, వారి శిక్షను తగ్గించమని కోర్టును వేడుకోవడం. ఈరోజు మనం అటువంటి అసాధారణమైన క్షమాగుణం గురించి మాట్లాడుకుందాం. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. గ్రహాం స్టైన్స్ కథ గురించి మాట్లాడుతున్నారు కదా. 1960ల ఆస్ట్రేలియాలో సుఖజీవితాన్ని వదిలి భారతదేశానికి వచ్చిన వ్యక్తి. అవును. ఆ రోజుల్లో చాలా మందికి భారతదేశం మ్యాప్‌లో కూడా తెలియని సమయంలో కుష్ఠరోగులను సేవించడానికి ఇక్కడికొచ్చాడు. అతని విధానం చాలా విలక్షణమైనది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతను స్థానిక సంస్కృతిని పూర్తిగా అవగాహన చేసుకున్నాడు. ఒడియా భాష మరియు గిరిజన మాండలికాలు నేర్చుకున్నాడు. అప్పటి గణాంకాలు చూస్తే ఆశ్చర్యపోతాం. భారతదేశంలో 40 లక్షల మంది కుష్ఠరోగులుండగా, కేవలం 10% మందికి మాత్రమే వైద్య సహాయం అందేది. గ్రహాం వారిని మనుషులుగా చూశాడు. అతను వారితో భోజనం చేసేవాడు, వారి మధ్య నివసించేవాడు. ఆ రోజుల్లో కుష్ఠురోగులను అంటరానివారుగా చూసే సమాజంలో ఇది నిజంగా విప్లవాత్మకమైన మార్పు కదా. అవును, అతని భార్య గ్లాడిస్ కూడా ఈ మిషన్ని పూర్తిగా స్వీకరించింది. వారి పిల్లలు ఫిలిప్, టిమోథీ మరియు వారి కుమార్తె ఆ సమాజంలోనే పెరిగారు. కానీ 1990ల చివర్లో పరిస్థితులు మారాయి కదా. మత ఉద్రిక్తతలు పెరిగాయి. అవును, కోర్టు రికార్డుల ప్రకారం గ్రహాంకు అనేక హెచ్చరికలొచ్చాయి. 1999 జనవరిలో గ్రహాం మరియు అతనిద్దరు కుమారులతో ఉన్న వాహనానికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో మీడియా కవరేజ్ చూస్తే మొత్తం దేశం షాక్కి గురైంది. కాని గ్లాడీ స్పందన ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. నా భర్త మరియు పిల్లలను చంపిన వారిని క్షమిస్తున్నాను. ద్వేషం మరింత ద్వేషానికి దారితీస్తుంది అని ఆమె అన్నమాటలు ఇప్పటికీ భారతీయ పాఠ్యపుస్తకాల్లో ఉద్ధరించబడుతున్నాయి. ఆమె కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో కూడా నిరూపించింది కదా. భారతదేశంలోనే ఉండిపోయి వారి సేవా కార్యక్రమాలను కొనసాగించింది. నిజమే, వారు స్థాపించిన కుష్ఠవ్యాధి ఆసుపత్రి ఇప్పటికీ ప్రతి సంవత్సరం 2000 మందికి పైగా రోగులకు చికిత్స అందిస్తోంది. ప్రధాన నిందితుడికి మరణశిక్ష విధించినప్పుడు గ్లాడిస్ స్వయంగా దయ కోసం అప్పీల్ చేసి జీవిత ఖైదుగా మార్పించింది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఏమిటి? క్షమాగుణం అనేది కేవలం భావోద్వేగ నిర్ణయం కాదు, అది సమాజాన్ని మార్చగల శక్తి. వారి కథ ప్రపంచవ్యాప్తంగా వివాద పరిష్కార కార్యక్రమాల్లో ఒక కేస్ స్టడీగా మారింది. మన శ్రోతలు ఈ కథ నుండి స్ఫూర్తి పొంది తమ జీవితాలలో క్షమాగుణాన్ని అలవరుచుకుంటారని ఆశిస్తున్నాను. వచ్చే వారం మరొక ఆసక్తికరమైన కథతో కలుసుకుందాం. అందరికీ నమస్కారం.